మెదక్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం రైల్వే అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ మాట్లాడుతూ, తీర్థయాత్రల కోసం భారత ప్రభుత్వం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ప్రత్యేక టూరింగ్ ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్యాకేజీ 1లో పంచ జ్యోతిర్లింగాల దర్శన యాత్ర ఉంటుందన్నారు. అందులో భాగంగా మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు అంబేద్కర్ దీక్షభూమి, జన్మభూమి చూడవచ్చునన్నారు. ఆగస్టు 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. అక్కడి నుంచి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముదఖేడ్, నాందేడ్ మరియు పూర్ణ మీదుగా ఉజ్జయిని చేరుకుంటుందన్నారు. మెదక్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ జోనల్ అధికారి నరేష్ బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పివి వెంకటేష్, అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. భారత తీర్థయాత్రల కొరకు భారత ప్రభుత్వం ప్రత్యేక రైలు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఒకటి స్టార్ట్ చేయబడింది. అది ఈ నెల 16వ తారీఖు సికింద్రాబాద్ నుంచి 2 గంటలకు బయలుదేరుతుంది. బయలుదేరి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, పూర్ణ, నాందేడ్లో ఆగుతుంది. ఈ బండి పంచ జ్యోతిర్లింగ తర్వాత అంబేద్కర్ జన్మస్థలంకి వెళ్తుంది. ఫస్ట్ ఉజ్జయిని, తర్వాత నాసిక్, నాగ్పూర్, మౌ, తర్వాత ఔరంగాబాద్ తర్వాత మౌ వెళ్తుంది. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఈ దాంట్లో ఉట్టి తీర్థయాత్రలకు వెళ్ళే యాత్రికులు మాత్రమే ఉంటారు. తర్వాత ఈ ట్రైన్ ఎకానమీ క్లాస్కి 14,700 రూపాయలు ఉంటుంది. థర్డ్ ఏసీకి 22,900 ఉంటుంది. సెకండ్ ఏసీకి 29,900 ఉంటుంది. ఇందులో 3 పూటల భోజనం అంటే పొద్దున 6 గంటలకు టీ, మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి భోజనం కూడా మీ ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. తర్వాత ఇందులో సెక్యూరిటీ వరకు సీసీ కెమెరాలు ఉంటుంది. ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. తర్వాత ప్రతి కోచ్కి ఒక టూర్ మేనేజర్ ఉంటారు. వీళ్ళని అందరినీ తీసుకెళ్ళి స్టేషన్ నుంచి హోటల్లో చేంజ్ అయినాక అక్కడి నుంచి గుడికి ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. నేను చెప్పినట్టు స్లీపర్ క్లాస్లో 14,700, 22,900, థర్డ్ ఏసీకి, సెకండ్ ఏసీకి 29,900 ఉంటుంది. సో ఈ మెదక్ జిల్లాలో ఉండే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. అవును, ఈ హోటల్లే చేంజ్ అవుతుంది సార్. ఇందులో స్లీపర్కి అయితే నాన్ ఏసీ బస్సు, నాన్ ఏసీ హోటల్ ఉంటుంది. థర్డ్ ఏసీకి అయితే నాన్ ఏసీ బస్సు ఉంటుంది, ఏసీ హోటల్ ఉంటుంది. సెకండ్ ఏసీకి ఏసీ వెహికల్ ఉంటుంది, ఏసీ హోటల్ ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్. భోజనం ముగ్గురికి ఒకటే ఉంటుంది అనమాట. భోజనంలో కూడా ఇట్లా ప్యాకెట్లు ఇవ్వటం కాదు. 800 మందికి వంట చేసే కెపాసిటీ ట్రైన్లోనే చేస్తారు. అందరికీ వచ్చి సర్వ్ చేస్తారు పర్సనల్గా. ఇందులో భోజనం ఎంత కావాలంటే అన్నము, కూర, సాంబార్ ఎన్ని కావాలంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్లు కాదు, వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. ప్రతి కోచ్కి ఒక హాస్పిటాలిటీ మేనేజర్ ఉంటాడు, అతను వచ్చి అందరినీ చూసుకుంటాడు. 16 నుంచి 8 రాత్రులు 9 రోజులు ఉంటుంది సార్. ఏజ్ ఏం లేదు సార్, ఎంతమంది రావచ్చు. చిన్నపిల్లలకైతే రేటు సపరేట్ ఉంటుంది. స్లీపర్ అయితే 13,700, థర్డ్ ఏసీ అయితే 21,700, 28,400 అయితే చిల్లర పిల్లలకి అయితే. బఫే అరేంజ్ చేస్తాం. కింద డైనింగ్ హాల్లో ఎవరు వచ్చి వాళ్ళు తీసుకొని భోజనం చేసుకోవడం అట్లుంటుంది సార్. సో ఈ అవకాశం మెదక్ జిల్లా వాసులు అక్కడ ఉండే వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.